మన దేశంలో పరిశుద్ధుడైనటువంటి తోమా గారు రాకముందే మనకు శాస్త్రాలు ఉన్నాయి, మనకు లేఖనాలు ఉన్నాయి, మనకు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రము అంటే నీతి గురించి, న్యాయం గురించి, కట్టుబొట్టు, శీలం, సాంప్రదాయం, సంస్కారం, గౌరవం, మర్యాద, పద్ధతి, క్రమం, ఇవన్నీ కూడా మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడున్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అంటే శాస్త్రాలలో ఉన్నాయి. క్రీస్తు పూర్వమే మనకు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి తరము కూడా సుభిక్షంగానే విరాజిల్లింది. మన దేశం విరాజిల్లింది. అయితే మన దేశములో ఏంటి లోపము అంటారా? అప్పుడు ఏంటి లోపము అంటారా? మన దేశంలో ఏంటి లోపం అంటే విరాజిల్లిన దేశం ఎందులో విరాజిల్లింది అంటే సుభిక్షంలో, నీతిలో, న్యాయంలో, యథార్థతలో, భక్తిలో, కట్టుబొట్టు, శీలం, సాంప్రదాయం, సంస్కారం, పద్ధతి, క్రమంలో. అంతేకాకుండా బంధాలలో శీలం, అనుబంధాలలో శీలం, వాయు వరసల్లో శీలం. ఏ దేశంలోనూ లేని శీలం మన భారతదేశంలో క్రీస్తు పూర్వమే విరాజిల్లింది. ఇది సత్యం. అశోక చక్రవర్తి పరిపాలన అయినా, శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలన అయినా, శివాజీ పరిపాలన అయినా సుభిక్షం. మదర్ తెరిసాకు ముందుగానే క్రీస్తు పూర్వమే నిండు పున్నమికి నిండు జాబిలంతా 24 కొంచెల్ల నిండు చీర కట్టు మన భారతదేశం కట్టిందండి. 50 సంవత్సరాలైనా వ్యామోహం కళ్ళు గప్పి ఎవరు తప్పు చేయరు, కామం పెరిగి ఎవరు తప్పు చేయరు. దాన్ని బట్టి ఎంత క్రమం, ఎంత భయభక్తులు. నిజంగా క్రీస్తు పూర్వం 50 సంవత్సరాల వరకు కూడా వ్యామోహం కలుగుతూ వాయు వరుసలో తప్పు చేయరు, వ్యభిచారం చేయరు, అక్రమ సంబంధం లేదు. ఎందుకు? మన మాతృత్వం, మన దేశం యొక్క మాతృత్వపు స్త్రీలు, ఆడపడుచులు, ముత్తైదువులు నిండు చీర కట్టుతో శీలమును కాపాడుకునేవారు. నిండు చీర కట్టుతో శీలమును కాపాడుకునేవారు. అంత మాత్రమే కాదు, వచ్చే తరానికి శాస్త్రములను పరిచయం చేస్తూ వచ్చారు. పిల్లలకు బోధించారు. ప్రతి తరంలోనూ న్యాయం జరిగింది, నీతి జరిగింది. ఇది సత్యం. ఇంతగా విరాజిల్లిన మన భారతదేశం నేటి దినాలలో సుభిక్షమే కానరాలేకపోతున్నామే, నీతి కానరాలేకపోతున్నామే, న్యాయమే కానరాలేకపోతున్నామే, సత్యమే కానరాలేకపోతున్నామే. కట్టుబొట్టు, శీలం, సంస్కారం, సాంప్రదాయం, పద్ధతి, క్రమం, భయభక్తులు కానరాలేకపోతున్నామే. దీనికి కారణం ఏంటి? ఎక్కడ లోపం? ఎక్కడ తప్పు జరిగింది? పచ్చిక పైరు నూర్పిడి గానుగులలో పశువులు, గొర్రెలు, గాడిదలకు కూడా భగవంతుని ప్రేమ తెలుసు, భగవంతుని కట్టడ తెలుసు, భగవంతుని ఆజ్ఞ తెలుసు. చిక్కము కట్టబడినా కూడా అవి అలగవండి.
వాటికి చిక్కము, కట్టినా కూడా అలగవు. ఎందుకు? వాటికి కూడా ఇంకితం, వాటికి కూడా గ్రహింపు. అయినను మనుష్యులలో ఏం జరిగినట్టుంది? ఏం జరిగింది? మనుష్యులు పశువులకు, గొర్రెలకు, గాడిదలకు, గుర్రాలకు ఎట్ట అలవాటు చేస్తే దానికంటే మించి జీవిస్తాయండి. వాటికి మనస్సాక్షి ఉన్నప్పుడు మనుషులకు మనస్సాక్షి ఎక్కడ పోయింది? నీతి ఎక్కడికి పోయింది? న్యాయం ఎక్కడికి పోయింది? యథార్థత ఎక్కడికి పోయినట్టు? మంచి ఎక్కడికి పోయినట్టు? భక్తి ఎక్కడికి పోయినట్టు? ఆత్మీయత ఎక్కడికి పోయినట్టు? నిండు చీదకట్టు 24 కొంచెల్ల నిండు చీదకట్టు ఎక్కడ పోయినట్టు? ఆది కాలంలో 50 సంవత్సరాల వరకు మగవానికి వ్యామోహం రాదండి, రాదు. అట్ట బతికిన జన్మలు, మనుష్యుల జీవితాలు మళ్ళీ తరాలు గడిచే కొద్దీ ఏమైనట్టు? మహర్షులు కూడా ఏం చేశారు? తపస్సు చేశారే, ప్రార్థన చేశారే, జపము చేశారే మహర్షులు. ఎందుకు? సుభిక్షం కలగాలని. ఎందుకు? అరచేయంత మేఘం ఆకాశంలో కలిగి అందరికీ పక్షపాతం లేకుండా వాన జిల్లులు, తొలకరి వర్షం కురవాలని తపస్సు చేసేవారు, ప్రార్థన చేసేవారు, జపం చేసేవారు. అయినా తరాలు గడిచే కొద్దీ ఏమైనట్టు? 50కి 40 అయింది, 40కి 30 అయింది, 30కి 20 అయింది, 20కి 10 అయింది, 10కి ఇప్పుడు 5 అయింది. నిజమే కదండి. 50కి 40 అయింది, 40కి 30 అయింది, 30కి 20 అయింది, 20కి 10 అయ్యింది, 10కి 5 అయ్యింది. నిజమే కదా. 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు కూడా వ్యామోహం అండి. వ్యామోహం, విచ్చలవిడితనం, వ్యభిచారం. ఎక్కడ తప్పు జరిగినట్టు, ఎక్కడ లోపం ఉన్నట్టు మళ్ళీ మన చావడి పంచాయతీలలో మాట్లాడుకుంటా ఉంటాం కదా. ఫారినోళ్ళు వచ్చి 200 సంవత్సరాలు బానిస చేశారు, అట్ట ఇట్ట మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు మనల్ని బానిస చేయలేదండి. వ్యవసాయంలో ఇంకా మనం ఆసక్తి చూపాలని మనకేం చేశారు? వ్యవసాయమును ఇంకా అలవర్చారు, ఇంకా భక్తిని అలవర్చారు, ఇంకా నీతిని అలవర్చారు, ఇంకా న్యాయాన్ని అలవర్చారు, ఇంకా ఆత్మీయతను అలవర్చారు, ఇంకా కట్టుబొట్టు, శీలం, సాంప్రదాయం, సంస్కృతి, పద్ధతి, క్రమం ఇవి కూడా అలవర్చారండి. ఇవన్నీ సత్యాలండి. అయినా మన భారతదేశంలో ఉన్న దుర్మార్గులు ఏం చేశారు తెలుసా? ఫారినోళ్ళు మంచి చేశారు మనకి, కానీ దుర్మార్గులు ఏం చేశారు? తెలివితో, జ్ఞానముతో, మాయోపాయం చేత ఏం చేశారు అంటే చరిత్రలో కలపడం చేశారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేశారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా చేశారు. వారు 200 సంవత్సరాలు మన భారతదేశంలో ఉన్నది నిజం, ఇది సత్యం. అయినా వాళ్ళు మనకు కీడు చేయలే, అన్యాయం చేయలే. మన భారతదేశం కరువు కోరలతో అల్లాడిందండి. కాలరా వ్యాధితో సగం దేశం అంతరించిపోయింది. కాలరాతో మన భారతదేశం అంతరించిపోతున్న సమయాలలో ఇక పూర్తిగా అంతరించిపోతాం, నమ్మకమే లేదు ఇక. అట్లాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారు? సహాయం చేశారు. నిజమే, అది నిజమే. భుజాల పైన పరిపాలన వేసుకున్నది అది నిజమే. సత్యంగా చెప్తున్నాం. కాలరా వ్యాధితో భారతదేశం సగం వరకు అంతరించిపోతున్న సందర్భం.
వాళ్ళ భుజాలపైన పరిపాలన వేసుకుని ఏం చేశారు? పరిపాలించారు. అది నిజం. వారు మనకు కీడు తలపెట్టలా, మన కట్టుబొట్టు, శీలం, సాంప్రదాయం, సంస్కృతి, పద్ధతి, క్రమం వాళ్ళు కాలరాయేలా ఇంకా ఏం చేశారు? మనకు సుభిక్షాన్ని ఇచ్చారు. ఈ సంగతులన్నీ మనకు తెలియవు, ఎందుకంటే చరిత్రను మార్చేశారు. పరిశుద్ధుడైనటువంటి తోమా కాలం నుండి మొన్నటి వరకు వారు మన కోసం కన్నీళ్లతో ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన కష్టం, వాళ్ళ ప్రార్థన కవితల కన్నీరు విలువ మన జీవితాలకు ఏం చేసింది? తడి చేసింది. మన జీవితాలు ఎడారి బతుకుడుగా ఉన్నాయి. అప్పట్లో ఎడారి బతుకుడుగా ఉన్నాయి. ప్రతి తరంలోనూ మనకు మేలు చేశారు. మనల్ని దోచుకోవాలి అని అనుకుని ఉంటే ఆది కాలంలో అపొస్తలుడైన తోమ వచ్చాడు కదా, అప్పుడే ఏం లేదండి, అట్లాంటి ప్రయత్నమే చేయలేదు. ఆది కాలం నుంచి 18వ శతాబ్దం వరకు 18 తరాలు ఏమైనా చెయ్యాలి అనుకుని ఉంటే చేసేవాళ్ళు కదండి. ఏమైనా దొంగలించుకుని వెళ్ళాలంటే దొంగలించుకుని వెళ్ళేవాళ్ళు కదండి. ఏమైనా మోసం చేయాలనుకుంటే చేసేవాళ్ళు కదండి. ఏమైనా కీడు చేయాలనుకుంటే చేసేవాళ్ళు కదండి. మన సుభిక్షాన్ని కాలాలంటే చేసేవాళ్ళు కదండి. మన బతకడం ఇష్టం లేదు అని అనుకుని ఉంటే చేసేవాళ్ళు కదండి. 18 తరాలు అట్లాంటి ప్రయత్నమే చేయలేదే. మనకు సుభిక్షాన్ని ఇచ్చారండి, మంచినే ఇచ్చారండి, నీతినే ఇచ్చారండి, న్యాయాన్ని ఇచ్చారండి, ధర్మాన్ని ఇచ్చారండి, ఆత్మీయతనే ఇచ్చారండి. మన పొట్టలకు మెతుకులు ఇచ్చారండి. మన పొట్టలకు మెతుకులు జ్ఞాపకం రావాలంటే సేద్యం చేయాలని, వ్యవసాయం చేయాలని నేర్పించారండి. అంతేకాకుండా ప్రతి తరంలోనూ కాలరాతో కొద్ది గొప్ప నాశనం అయిపోతున్న పరిస్థితి. ఎంత త్యాగం చేసి ఉంటే ఇప్పుడు మనం 140 కోట్ల మంది ఉన్నామే. వాళ్ళు ఎంత త్యాగం చేసి ఉంటే ఎంతమంది త్యాగం చేశారండి. ఇవన్నీ సత్యాలు మనకి తెలియవు, ఎందుకంటే చరిత్రను మార్చేశారు. 18 తరాలు ఏ తరంలోనూ దోచుకోలేదండి. ఏ తరంలోనూ కొల్లగొట్ల, ఏ తరంలోనూ దోచుకోలా, ఏ తరంలోనూ కీడు చేయలా. మనకు మేలే చేశారు. అంత మాత్రమే కాదు, క్రీస్తు పూర్వం కూడా ఎన్నో తరాలు కదా, ఏ తరంలో కూడా వారు ఏ మాత్రము కీడు చేయలా, మనలను దోచుకోలా, మనలను కొల్లగొట్టలాదండి. మనకు మేలే చేశారండి. మన తాత ముత్తాతల కాలం, అంతకు ముందు కాలం నిజంగా వాళ్ళ మేలులు కల్లారా చూశారు. మనము చూడలా, అయినా చరిత్ర మార్చేశారు. మనం అబద్ధాన్ని నమ్మి మోసపోతున్నాం. మళ్ళీ మనలో పండితులు అనవచ్చు, వాళ్ళే కదా అరకొర బట్టలేసి 6 చెట్ల కింద గుట్ల కింద వ్యభిచారము అన్నట్టు. ఆ విషయం కూడా మాట్లాడదాం. వాళ్ళ కంట్రోల్ కాదండి. అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల కొంత సాంప్రదాయం మారింది. అది నిజం. అరకొర బట్టలు ఏ దేశంలోనూ పూర్తిగా ఆ కల్చర్ లేదండి. అయినా గూగుల్లో చాలా వీడియోస్ పెట్టేశారు. ఆ తప్పిదం నిజంగా జరిగింది. ఆ తప్పిదం నిజంగా జరిగింది. ఈ తరంలో మనకు చరిత్రను అబద్ధంగా
కలపడం చేసి మన జీవితాలలో సత్యం తెలియనియకుండా చేశారే, అట్టే అక్కడ కూడా వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు కొంత సాంప్రదాయం మార్చుకున్నప్పుడు అక్కడ ఇలాంటి దుర్మార్గులు అక్కడ ఏం చేశారు, కొంతమందిని ప్రేరేపించి వీడియోలు తీపించి గూగుల్లో పెట్టేశారు. అది పొరపాటు, అది ఒప్పుకుందాం. దాని తప్పించి ఏం లేదండి. క్రీస్తు పూర్వం ఎన్నో తరాలు, మళ్ళీ 18 తరాలు వాళ్ళు మనకు మేలే చేశారండి. 18వ శతాబ్దం తర్వాత కూడా మనం కాలరాలో నాశనం కాకూడదని టెంట్లు వేసుకుని గ్రామాలలో టెంట్లు వేసుకుని ఎంత త్యాగం చేసింటే వాళ్ళు టెంట్లు వేసుకుని వాళ్ళు నష్టపోతూ బతికించారు కదండి. ఎక్కడండి కృతజ్ఞత అయ్యా? ఎక్కడ కృతజ్ఞత? మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడున్న దుర్మార్గులు ఏం చేశారు అంటే ప్రతి తరంలోనూ కాలరా వ్యాధిని కలిగించి భారతదేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారే దుర్మార్గులు. వాళ్ళు ఏం చేశారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా ఏం చేశారు, సమాజంలో గుసగుసలు నమ్మకాల్లో పితరుల ఆత్మల్లాగా, దేవదూతల ఆత్మల్లాగా, పెద్దోళ్ళ ఆత్మల్లాగా, కన్యకల్లాగా, ఈ ఆత్మల్లాగా నమ్మకాలు కలిగించి కొద్ది కొద్దిగా సమాజమంతా చిలికేశారు. సమాజమంతా దుర్భరాన్ని చేశారు. సమాజాన్ని దుస్థితిని చేశారు. సమాజానికి కీడు చేయడం నేర్పించేశారు. సమాజానికి పాపం చేయడం నేర్పించేశారు. సమాజానికి దుర్మార్గం చేయడానికి దుర్మార్గాన్ని నేర్పించేశారండి మన భారతదేశపు సమాజానికి. ఎవరు? ఇక్కడున్న దుర్మార్గులే. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు అదుపు తప్పింది. సుభిక్షం కనిపించలా, నీతి కనిపించలా, న్యాయం కనిపించలా, మంచి కనిపించలా, యథార్థత కనిపించలా, పరిశుద్ధత కనిపించలా, ధర్మం కనిపించలా, ధర్మశాస్త్రం పాటించుట కనిపించలా. ఎక్కడ చూసినా అయోమయం, ఎక్కడ చూసినా గుండె దడ, ఎక్కడ చూసినా భయం. ఎందుకు? సమాజంలో ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు సమాజంలో చిలికి సమాజాన్ని, సర్వ సమాజాన్ని ఏం చేశారు? ఊబిలోకి నెట్టేశారు దుర్మార్గులు. ఊబిలోనికి నెట్టేశారు, మహా అగాధంలోనికి నెట్టేశారు. ఎవరు? ఇక్కడున్న దుర్మార్గులే. కాలరా కలిగించింది వాళ్ళే. ఇప్పుడు అదుపు తప్పేలా చేసింది వాళ్ళే. ఏ ఆడపడుచు జీవితంలో చూసినా చిరునవ్వు లేదండి. ముత్తైదుగులాగా 24 కుంచేళ్ళ చీరకట్టుతో ఎంత ఉన్నతనంగా ఉండాలి ఆడపడుచు. రోజుకి శ్రమల కష్టాలలో కూరుకుపోతా ఉంది. మగపడుచు కష్టాల శ్రమలో కూరుకుపోతా ఉన్నాడు. ఎక్కడ చూసినా భయం, ఎక్కడ చూసినా భీతి, ఎక్కడ చూసినా కండ్ల కలక భీతి, ఎక్కడ చూసినా కండ్ల కలక భయం. దుర్మార్గులు చేశారు. గుసగుసల్లో ఆహార పదార్థాల్లో కలపడాలు చేశారు. కలపడాలు కలిగేలా చేశారు. ఏ ఇంట చూసినా పరిస్థితి, ఏ ఇంట చూసినా భయం, ఏ ఇంట చూసినా భీతి. అంతేకాదు వారంతకు వారే పంజరంలోకి వెళ్ళి గడిపెట్టుకునేంతగా సమాజాన్ని దుర్భరం చేశారు, దుర్మార్గం చేశారు. ఇక్కడున్న దుర్మార్గులు. అంతేకాదు సర్వ సమాజంలో ఏ రంగైనా, ఇంద్రధనుసు 7 రంగులైనా,
మిగిలిన రంగులైన భగవంతుని సృష్టిలో మనిషికి ఇవ్వబడినటువంటి ప్రకృతి వరాలు. అన్ని రంగులు ప్రకృతి వరాలండి. అయినా దుర్మార్గులు ఏం చేశారు? నువ్వు ఆ కలరా భయపెట్టడం, నువ్వు ఆ రంగా భయపెట్టడం, నువ్వు ఆ వర్ణమా భయపెట్టడం. వాళ్ళంతకు వాళ్ళే పంజరంలోనికి వెళ్ళి గడి పెట్టుకుంటూ ఉన్నారండి. దుర్మార్గుల కుట్ర, దుర్మార్గుల పన్నాగం. దయచేసి మేలుకుందాం. ఎట్ట మేలుకొల్పడం, ఎట్ట మేలుకోవడం అంటే ఆకారంలో చావడీలు ఉండేవి, గరిగెలు ఉండేవి. ప్రతి గ్రామ సమాచారము రాజ పరిపాలకులకు నేరుగా తెలిసేది. ఇప్పుడు సమాజం ఎట్ట భ్రష్టు పట్టింది అంటే సమాచార వ్యవస్థ డైరెక్ట్గా మూగసైకిల్లో ఉంది. సమాచార వ్యవస్థ మూగసైకిల్లో ఉంది. ఎవరిని చూసినా మూగసైకిలే. గంగిరెద్దు సైకిలు. యథార్థంగా మాట్లాడలేకపోతున్నారు. ఇంట్లో అమ్మా నాన్న కూడా బిడ్డలతో సైకిల్తోనే మాట్లాడుతూ ఉన్నారండి. ఉపాధ్యాయులతో సైకిల్తోనే మాట్లాడుతూ ఉన్నారు. గంగిరెద్దుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. సమాచార వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఇది దుర్మార్గుల కపటోపాయం. సమాచార వ్యవస్థ మేలుకుంటే రాజరికం మేలుకుంటుంది, పరిపాలన మేలుకుంటుంది. సుభిక్షం. అంతేకాదు పౌరులందరూ భయాల నుండి విడిపింపబడతారు, భీతి నుండి విడిపింపబడతారు. ఏ రంగం చూసినా ఏదో భయం, ఇంకో రంగం చూస్తే ఏదో భయం, ఇంకో రంగం చూస్తే ఏదో భయం. దుర్మార్గుల కపటోపాయం. స్వాతంత్రం వచ్చిన ఆ దినాలలో ప్రతి జాతిలోనూ కొంతమందిని వేరు చేసి విభాగించారు. ఎందుకంటే రాజ పరిపాలన అంటే మన ప్రజాస్వామ్య పరిపాలనే, ఆ పరిపాలన సుభిక్షంగా చేయడానికి ప్రతి జాతిలోనూ కొంతమందిని విభాగించారు. మళ్ళీ గుసగుసల మోసాలకు కూడా అవి కనుక్కొని పటాపంచలు చేయడానికి ప్రతి జాతిలోనూ కేటాయించారు. అయితే అవి రాను ఏమయ్యాయి అంటే ఆ విభాగాలు ఓ రంగు కలవటపడ్డాయి, ఆ విభాగాలు ఓ రంగు కలవటపడ్డాయి. అంతేకాకుండా కొన్ని స్థలాల్లో భూమి సమస్యలని, కొన్ని స్థలాల్లో బానిసత్వం అని, ఈ విధంగా రంగులు పులింపజేసి సర్వ సమాజం అంతా నువ్వు ఆ రంగులోనే ఉన్నావు భయపెట్టేశారు. దుర్మార్గుల కపటోపాయం. ఏ ఇంట చూసినా పంజరంలోనికి వెళ్ళి గడిపెట్టుకుంటా ఉన్నారు. ఇంకో సంగతి, ఇది ఇట్లా ఉంటే స్వేచ్ఛ ఎట్టండి? పరిష్కారం ఏంటి? ఆ కాలంలో చావడీ కాలం నుంచి, గరిగల కాలం నుంచి ఇంకా ఎంతో మంది పరిపాలన విషయంలో కష్టపడేవాళ్ళు కదా. కాబట్టి దయచేసి సమాచార వ్యవస్థను మేల్కొల్పుదాం. ఆ కాలంలో బ్రాహ్మణుల కాడి నుంచి, శెట్ల కాడి నుంచి చాలా కర్తవ్యాలు, చాలా బాధ్యతలు, చాలా జాతులు ఉన్నాయి. అట్లాంటివి చాలా బాధ్యతలు. వారంతా నేరుగా మాట్లాడుకునేవాళ్ళు. వీళ్ళు ఏదో భాషలో చెప్తే వాళ్ళు ఇంకేదో భాషలో అన్వయించుకునే పద్ధతి ఆ కాలంలో లేదు. డైరెక్ట్గానే మాట్లాడేవాళ్ళు, డైరెక్ట్గానే అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడెట్టా
సమాచారంలో చూసినా అందులో వచ్చింది ఓ విధము, వీళ్ళు అర్థం చేసుకున్నది ఇంకో విధము. పంచాయతీ కాడ నుంచి రాజధాని వరకు చెప్పిన పద్ధతి వేరు, అర్థం చేసుకున్న పద్ధతి వేరు. అట్ట చేసేసారు దుర్మార్గులు కపటోపాయంతో. కాబట్టి మేలుకుందాం, సమాజాన్ని మేల్కొల్పుదాం. అంతేకాదు మన ఇరుగు పొరుగు, మన స్థానికంలో మనతో పాటు క్రైస్తవులు ఉన్నారు, ఇస్లాం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకి కీడు చేసేవాళ్ళు కాదండి. మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, దయచేసి అర్థం చేసుకుందాం. అన్ని కుటుంబాలలోనూ ఎన్ని ప్రయత్నాల ద్వారా చిచ్చులు కాటి నుంచి పుచ్చులు కాటి నుంచి ఎన్నెన్నో చేశారు దుర్మార్గులు. మళ్ళీ 3 కుటుంబాలలో చిచ్చు పెట్టేశారు దుర్మార్గులు. ఈయనని చూస్తే ఆయనటికి కాదు, ఆయనని చూస్తే ఈ ఇంటికి కాదు. చిచ్చులు పెట్టేశారు, వర్గాలు పెట్టేశారు, భేదాలు పెట్టేశారు, తారతమ్యాలు పెట్టేశారు. దయచేసి మేలుకుందాం. భగవంతుడు మీకు సర్వదా కృప చూపును గాక. జీవము కలిగిన యేసు నామములో హల్లెలూయా. అనుభవించినాలేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను.